హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కాలర్ షర్ట్ విత్ డబుల్ ప్లేటెడ్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నేను ఈ డ్రెస్ కోసం వాడిన మెటీరియల్ అలాగే కాస్ట్ ఎంత అయిందో ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చెప్తాను. చాలా అంటే చాలా క్లారిటీగా అయితే ఈ వీడియో మీకు చూపిస్తానండి. నేను యూజ్ చేసే క్లాత్ వచ్చి జెంట్స్ షర్ట్స్ కోసం తీసుకుంటారు కదా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేసే నేను షర్ట్ అండ్ స్కర్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ సిమెంట్ కలర్ క్లాత్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నాను ఇది స్కర్ట్ కోసం. ఇక్కడ నేను 12 ఇయర్స్ గర్ల్ కి అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి. డబుల్ ప్లేట్స్ పెట్టి స్టిచ్ చేస్తాను కాబట్టి 4 మీటర్స్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చి 1.5 మీటర్ తీసుకున్నాను. క్లాత్ మందంగా ఉండడం వల్ల నేను ఎటువంటి లైనింగ్ అయితే యూజ్ చేయట్లేదు. మీరు వేరే ఫ్యాబ్రిక్ ఏమైనా తీసుకున్నట్లయితే లైనింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. స్కర్ట్ కుట్టిన తర్వాత పైన బెల్ట్ యూజ్ చేస్తాం కదా, దానికోసం అయితే కొంచెం క్లాత్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఎంత కట్ చేసుకున్నా అనేది ముందు మీకు చూపిస్తాను. మా పాప స్కర్ట్ పొడవచ్చి 36 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ మైనస్ చేస్తాను బెల్ట్ కోసం అని 34 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. కింద వైపున మనం ఫోల్డ్ చేస్తాం కదా స్కర్ట్ కి, దీనికైతే 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్ కి 1.5 తీసుకున్నాను నేను. మీరు ఇంకా పెద్దవాళ్ళకి అంటే 14-15 ఇయర్స్ పిల్లలకి ఏమైనా స్టిచ్ చేయాలనుకుంటే మెజర్మెంట్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ స్టిచ్చింగ్ ఒకేలా ఉంటుంది. ఇటువంటి న్యూ మోడల్ ఐడియాస్ కోసం స్టిచ్చింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడ నేను స్కర్ట్ కి డబుల్ ప్లీట్స్ అయితే ఇచ్చాను. మనం బాక్స్ ప్లీట్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే. ఇక్కడ నేను స్కర్ట్ కి లైనింగ్ అయితే యూజ్ చేయట్లేదండి. అదే మీరు యూజ్ చేయాలి అనుకుంటే కనుక మీకు 2 మీటర్స్ లైనింగ్ అయితే పడుతుంది. ఈ విధంగా ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే పిన్ అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే మీకు జరగకుండా ఉంటుంది. చూసారు కదా వీడియోలో, సేమ్ ఆపోజిట్ వైపున 2 ప్లేట్స్ అయితే పెట్టాలి. ఈ ప్లేట్స్ విడత వచ్చి ఇక్కడ చూసారు కదా 2.5 ఉంది. సేమ్ అన్నీ కూడా ఇలానే మనం సెట్ చేసుకోవాలండి. కొంచెం టైం పట్టినా పర్వాలేదండి, నీట్గా అయితే ఇవన్నీ సెట్ చేసుకోండి. లుక్ అంతా ఈ ప్లేట్స్ వల్లే వస్తుంది. చూసారు కదా ఏ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఏటనేది. సేమ్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం స్టిచ్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున ఇలా 1.5 లెంత్ ఉంచుకున్నాం కదా, ఈ 1.5కి ఇలాగైతే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అయితే రెండిటిని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదండి, చాలా క్లారిటీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఇలా సైడ్స్కి అయితే తీసి, చూసారు కదా మనం బెల్ట్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా రాంగ్ వైపు అయితే పెట్టి ఇలా సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా స్టిచ్చింగ్ కనిపిస్తుంది. సైడ్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఈ మనం క్లోజ్ చేసాం కదా, ఈ క్లోజ్ దారం ఉంటుంది క్లోజ్ వైపు, ఈ దారాన్ని అయితే మనం రిమూవ్ చేయాలండి. ఈ మధ్యలో జాయింట్ని అయితే మనం రిమూవ్ చేయాలి. ఎంతవరకు స్టిచ్ చేసామో బెల్ట్ అంతవరకు అయితే రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు ఒక మిస్టేక్ అయిందండి. ఇక్కడ జిప్ జాయిన్ చేసిన తర్వాత పైకి లాగున్నప్పుడు జిప్ బయటకు వస్తుంది. మీరు స్టిచ్ చేసినప్పుడు జిప్ని బయటకు అయితే లాగొద్దు. దగ్గర రెడ్ జిప్ ఉంటే నేను దీనికి అదే ప్లేస్ లో అయితే జాయిన్ చేశానండి. లోపల వైపే ఉంటుంది కదా, మనకి కనిపించదు. ఇప్పుడు మనం ఈ నడుము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా 2 ఫోల్డ్మే చూసుకున్నట్లయితే మనకి 15 ఇంచెస్ ఉంది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా నడుము బెల్ట్ కోసం కొంచెం పీస్ అయితే కట్ చేసుకుని పెట్టుకోమని. ఇప్పుడు నేను ముందుగానే దీన్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. చూడండి ఎంత లెంత్ తీసుకున్నాను ఏటనేది. ఇక్కడ మనం క్లాత్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ క్లాత్ విడ్త్ వచ్చి 5 ఇంచెస్, నడుము లూజ్ 15 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని 17 ఇంచెస్ అండి. ఇలా 17 ఇంచెస్కి క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా దేనికంటే ఫోల్డింగ్ కోసం. మనం ఇక్కడ బెల్ట్ ఇక్కడ స్టిచ్ చేస్తాం కదా, ఇలా చిన్నగా చూసారు కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని
ఈ విధంగా మొత్తం బెల్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడంటే చూసారా, వన్ సైడ్ అయితే బయటకు ఉంటుంది, బయటకైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం హుక్స్ వేస్తాం కదా, దానికోసం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ పై వైపున చిన్న ఫోల్డ్ చేసి ఇప్పుడు దీనికైతే ఇక వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా స్కర్ట్ అయితే రెడీ అయిందండి. మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ పై వైపున క్లాత్ ఉంచాను కదా, ఇక్కడైతే హుక్స్ వేసుకోవాలి. షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. మా పాప షర్ట్ లెంత్ వచ్చి 16 ఇంచెస్ అండి. వెనకాల ఫోల్డింగ్ చేస్తాం కదా కింద వైపు, దానికోసం అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 17 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. బాడీ విడ్త్ వచ్చి 8 ఇంచెస్ అండి. ఇక్కడ ఖర్చుతో పాటు 9 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ షోల్డర్ కోసం అయితే 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అదే 6 ఇంచెస్ని ఇక్కడ చంక డౌన్ కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ చంక రౌండ్ తీయడానికి అయితే ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నెక్ కోసం అయితే 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. కింద కాలర్ నెక్ ఇస్తున్నాం కదా, దానికోసం అయితే 1 ఇంచ్కి అయితే ఒక మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్గా బాక్స్లో తీసుకొని రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర చంక వైపు ఉంది కదా, అక్కడైతే ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని క్రాస్కి ఒక లైన్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము భాగంలో మనకి షేప్ రావడం కోసం అయితే 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ముందు వైపు అయితే ఎలా ఫోల్డ్ చేసామో అలాగే, కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోవాలండి. మన బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పై పెట్టి ఇక్కడ ముందు వైపు క్లోజ్ వైపు ఉంది కదా, ఈ క్లోజ్ వైపున అయితే 1.5 కానీ 2 ఇంచెస్ కానీ కొంచెం క్లాత్ అయితే వదులుకోవాలి. నేను 1.5 తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఇదే విధంగా మనం ఇలా మార్కర్తో అయితే ఇలా మార్క్ చేసుకోవాలి సేమ్ షేప్ అంతా. ఇక్కడ షర్ట్కి కూడా నేను లైనింగ్ యూజ్ చేయట్లేదు, మీరు కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ కొంచెం మందంగా ఉంది క్లాత్ అని నేను యూజ్ చేయట్లేదు, మీరు లైనింగ్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. లైనింగ్ యూజ్ చేసినా కూడా కటింగ్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఈ చంక డౌన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా డౌన్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ వైపు నెక్ పొడవు వచ్చి 3 ఇంచెస్ అండి. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని రౌండ్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, రౌండ్ అయితే బాగా డీప్ తీసుకోగలదు. ఇలా కరెక్ట్గా రౌండ్ వచ్చేలా అయితే చూసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే రౌండ్ తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ ఈక్వల్గా పెట్టుకుని మధ్యలో అయితే కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. మనం హుక్స్ అయ్యేస్తాం కదా, దానికోసం ఓపెన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఇక్కడ నేను హ్యాండ్స్కి ఫుల్ పఫ్ ఇస్తున్నానండి, దానికోసం అయితే ఇలా 20 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 20 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి.
ఇప్పుడు హ్యాండ్ విడ్త్ వచ్చి 8.5 అండి. 8.5కి మార్క్ చేసుకుని ఇలా బాక్స్లా అయితే డ్రా చేసుకోండి. నేనైతే ఇప్పుడు దీన్ని కట్ చేయట్లేదు, ఓన్లీ ఇలా డ్రా అయితే చేసుకుంటున్నాను లెంత్ చూసుకుని. అసలు హ్యాండ్ లూజ్ వచ్చి 10 ఇంచెస్ అండి. మన పఫ్ హ్యాండ్స్ ఇస్తాం కదా, దానికోసం అయితే 20 ఇంచెస్ తీసుకున్నాము. ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని మనం సేమ్ హ్యాండ్ అయితే ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటాం అదే విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఏ విధంగా డ్రా చేస్తున్నాను. ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 అండి. ఇక్కడ నేను కట్ చేయట్లేదు, ఓన్లీ మార్క్ చేసుకుని వదిలేస్తున్నాను. ఇక్కడ పై వైపున అయితే 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ కొంచెం డౌన్ కింద అయితే కింద హ్యాండ్ ఉంది కదా, వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ నేను చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ పొడవంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయండి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మీకు చెప్పాను కదా, 1.5కి లెంత్కి నేను తీసుకున్నాను ఎక్స్ట్రాని. ఆ 1.5కి ఒక మార్క్ చేసుకుని దీన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. 2 ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్కి అయితే ఈ రెండిటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నేను ఏ విధంగా చూసుకుంటున్నాను చూడండి. ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం కూడా మనం చూసుకోవాలండి లెంత్ ఎంత ఉన్నది. ఇక్కడైతే 15 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ కాలర్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకుని ఇక్కడ విడత వచ్చి ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది. ఇక్కడ పొడవు చూడండి, పొడవు ఎక్కడ మనం 15 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని 18 ఇంచెస్ మార్క్ చేసి దీన్ని మనం 2 ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసి ఈ 2 సైడ్స్ కూడా 1.5 లెంత్లో మార్క్ చేసుకోవాలండి. 2 సైడ్స్ని మధ్యలో మనం చూసుకుంటే 15 ఇంచెస్ వచ్చింది కదా, మార్కింగ్ని కలుపుతూ ఇలా క్రాస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాన్వాసింగ్ పేపర్ని తీసుకుని మనం షోల్డర్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా అయితే డ్రా చేసుకుని అయితే ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లాత్ ఆపోజిట్లో వేసి ఈ విధంగా పై వైపున అయితే సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకుని కట్స్ ఇచ్చుకుని రివర్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పై వైపు మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ నెక్కి ఈ కాలర్ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము. ఇది ఉంది కదా నెక్, ఈ నెక్ వైపున అయితే ఇలా కింద వైపున అయితే పెట్టి ఈ కాలర్ని పై వైపున అయితే మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కింద వైపున కాలర్ని ఇలా క్లాత్ కింద వైపున పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 15 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే కరెక్ట్గా ఉంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద వైపున 1/2 ఇంచుకు ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సరే కదా, కాలర్ ఎంత నీట్గా వచ్చిందో.
ఇప్పుడైతే హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము. ఈ విధంగా హ్యాండ్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకుని, నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నాను, మీరు 2 హ్యాండ్స్ చేయండి. ఇలా మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోండి. చూసారు కదా, మన హ్యాండ్లో ఎంత వచ్చి 10 ఇంచెస్ ఏమో పఫ్ కోసం తీసుకుందాం కదా. ఇలా 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని, ఇగో అక్కడి నుంచి 10 ఇంచెస్ దగ్గర నుంచి కూడా పైవైపు మొత్తం ఫ్రిల్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ షర్ట్కి అయితే దీన్ని జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్కి ఫ్రంట్ వైపు అయితే లోతు తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించడం అయితే మర్చిపోయాను. ఫ్రంట్ వైపున కొంచెం లోతు తీసుకుని ఇక్కడైతే జాయిన్ చేసుకోండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఇలా హ్యాండ్కి ఏ విధంగా లోతు తీసుకోవాలి ఏటనేది. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ మనం కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుని దీనైతే క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాకు పక్క బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. వాయిస్ చాలా గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాలేదు అంటే కనుక మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షర్ట్ కింద వైపు బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇక్కడైతే పొడవు వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాను. వీటితో వచ్చి 6 ఇంచెస్ తీసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది 2 పీసెస్ అండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, హ్యాండ్ పై వైపున ఈ విధంగా క్లాత్ని పై వైపున పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకుని, చూసారు కదా, ఒక 1/2 ఇంచుకు ఒక ఫోల్డ్ చేసి ముందు మనం జాయిన్ చేసాం కదా, అదే దాని మీద మళ్ళీ దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనం 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డ్రెస్ని అయితే జాయిన్ చేసుకోవాలి సైడ్స్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక చిన్నగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కింద వైపున మొత్తం స్టిచ్ చేసుకోవాలండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాలంటే బటన్స్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే హుక్స్ కాజా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను షో బటన్స్ అయితే ఇచ్చాను, లోపల వైపు అయితే హుక్స్ ఇచ్చానండి. హుక్స్ కాజా అయితే స్టిచ్ చేస్తాను. చూసారు కదా, చాలా ఈజీగా ఈ డ్రెస్ని అయితే స్టిచ్ చేయొచ్చు. మనకి కావాలంటే పై వైపును కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇన్షర్ట్ కూడా చేసుకోవచ్చండి దీన్ని. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాలేదు అంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, డ్రెస్ ఎంత బాగుందో. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఇదే మెజర్మెంట్ని యూజ్ చేసి మీరు స్టిచ్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మోడర్న్ డ్రెస్తో మీ ముందుకు తీసుకొస్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.